నామములో చేరి ఉన్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి విశేషముగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన అభిషక్తులైన సేవకులకు, వేదికని అలంకరించిన సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మాసాంతరపు కూడికు విచ్చేసిన మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. దేవుడు తన కృపను మీ పట్ల బహుగా విస్తరింపజేయునుగాక. దేవుని పరిశుద్ధమైన కీర్తనల గ్రంథములో నుండి 52వ కీర్తన 8వ చరణాన్ని దినం మనం ధ్యానం చేసుకుందాం. నేను అయితే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన ఈ వాక్యంలో కీర్తనకారుడు దావీదు భక్తుడు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటే, నేనైతే ఎవరి గురించో కాదు, సంఘములో ఉన్నవారి గురించి కాదు, వేరే వారిని గురించి కాదు, నా మట్టుకు నేను, నా జీవితంలో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కవలే ఉంటానని అతడు తీర్మానం చేసుకున్నాడు. ఈ తీర్మానంలో, ఈ మాటలో దృఢమైన తీర్మానం, నిర్ణయము ఆయన తీసుకున్నాడు. ఈ కీర్తన ఆయన ఏ సందర్భంలో పాడగలిగాడు, గానం చేయగలిగాడు, చెప్పగలిగాడు, ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంతా బాగుంటే, అన్నీ బాగుంటే, అనుకున్న వల్ల జరుగుతూ ఉంటే, క్షేమంగా ఉంటే, లాభంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే, సుఖంగా ఉంటే ఎవరైనా మాట్లాడుతారు. కానీ ఇతడు ఉండే సందర్భం వేరు, అతడు అనుభవిస్తున్న శ్రమలు వేరు, అతడు తరమబడుతున్న పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులన్నిటిలో నుండి, ఆ శ్రమలలో నుండి, ఆ కష్టాలలో నుండి ఆయన ఒక దృఢమైన మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. అది భక్తి కలిగిన మాట. దేవునికి మహిమ కలుగునుగాక. మన దినాలు సుఖంగా ఉంటే, మనం అనుకున్నవన్నీ జరిగిపోతుంటే, మనంత విశ్వాసి, మనంత భక్తుడు ఇంకొకరు ఉండరు. కానీ ఈ కీర్తన, ఈ మాట ఆయన పలుకుతున్నప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏ సందర్భంలో ఉండి ఈ మాట పలుకుతూ ఉన్నాడంటే, అతడు తరమబడుతున్న వేళలో ఈ మాట చెప్పుతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే, రాజుగారే తరుముతూ ఉన్నారు, సొంత మామగారే తరుముతూ ఉన్నారు. తరుముతూ ఉన్న సందర్భంలో తన ప్రాణాన్ని ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ నేను కాపాడబడాలి, ఎవరు నన్ను రక్షిస్తారు, ఎవరు నన్ను తప్పిస్తారు, ఎవరు నన్ను కాపాడుతారు అని ఇంటిని, స్వజనులను, రక్త బంధువులను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, స్వదేశాన్ని విడిచిపెట్టి అతడు అరణ్య మార్గములో వెళుతున్నప్పుడు, అంత కష్టకాలంలో ఈ కీర్తన రాశాడు. కనుక ప్రతి కీర్తనకు శీర్షిక అనే ఒక సందర్భం ఉంటుంది, పరిచయ వాక్యం. అక్కడ ఏమని ఉంది చదవండి. ఏదేమీయుడైన దోయోగు సౌలును వద్దకు వచ్చి, దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఈ గానము ఎటువంటి కష్టకాలంలోనంటే, నోబులో అహీమెలెకు అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని దగ్గరికి వచ్చి ఆకలితో ఉన్నాడు, అప్పటికే చాలా దాహంతో ఉన్నాడు, కష్టంతో ఉన్నాడు. ఆ నోబులోను అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికి వచ్చి అతను అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా కొంచెం ఆహారం ఏమైనా ఉందా అని అంటే, యాజకుడు అహీమెలెకు ఏమంటాడంటే, ఆ దేవుని సన్నిధిలో సముఖపు
రొట్టెలు తప్ప ఇంకేమీ లేవు అన్నప్పుడు ఆ విషయాలన్నీ మీకు తెలుసు. మీ దైవజనులు, అనుభవనీయులు వారు మీకు గత కాలంలో బోధించే ఉంటారు. ఆ దేవుని సముఖములో ఉన్న రొట్టె ముక్కలను తీసుకొని ఆకలి తీర్చుకొని అతడు మరలా గాతు రాజు అయిన అకీషా దగ్గరికి వెళ్తాడు. గాతు రాజు అయిన అకీషా దగ్గరికి వెళ్తాడు. దావీదును చూస్తాడు. అప్పటికే అతడికి గడ్డం పెరిగిపోయింది. అతని బట్టలంతా మాసిపోయినట్లుగా ఉన్నాయి. ఇతడేనా సౌలుకు 1000 కొలిది, దావీదుకు 10,000 కొలిది. ఆ రోజు పొగిడినవాడు, ఏంటి పరక్రమశాలయి, ఇదిగో గొలియాతును చంపగలిగిన వాడు, విజయశీలుడై ఇతను వస్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు అందరూ పాడినప్పుడు, జయధ్వనులు చేసినప్పుడు ఇతడేనా, ఆ దావీదేనా అని వారు చూస్తున్న వేళలో దావీదుకి చాలా బాధ కలిగింది. బాధ కలిగి తన నోటి ఉమ్ము తన గడ్డం మీదగా రాసుకోండి. వాళ్ళందరూ నన్ను పొగుడుతూ ఉంటే నేను తప్పించుకొని పిరికివాడినై కష్టకాలంలో ఉండి నా దేవుని శక్తిని ఆశ్రయించుకుండగా నేను ఇప్పుడు నా ముఖం మీద ఉమ్మేసుకొని ఉంటుంటే అకీష్ రాజు అంటాడు, ఇలాంటి పిచ్చివాడిని తీసేయండి, ఇలాంటి పిచ్చివాడిని. ఆ కాలంలోనే ఒక కీర్తన కూడా రాశాడు, గుమ్మములారా మీ తల దించుకునే పరిస్థితి, ఉమ్మేసుకునే పరిస్థితి. అంటే ఉమ్మేసుకోవడం అంటే ఇంత యుద్ధము యెహోవాదే అని ఇశ్రాయేలు అందరూ భయపడితే, రాజు భయపడి కోటలో కూర్చుంటే, నేను దేవుని సన్నిధిలో రోషం కలిగి యుద్ధం చేశాను. ఏమైపోయాను, నా పౌరుషం ఏమైంది, నా భక్తి ఏమైంది అని తనకు తాను అసహించుకొని ఉమ్మేసుకొని అతడు ఆ రాజు సముఖంలోండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. చూసిన తర్వాత మూడో విషయం ఏంటంటే, అదుల్లాము గృహం దగ్గరికి వచ్చి దాగుంటాడు. మూడో సందర్భంలో అదుల్లాము గృహ దగ్గరికి వచ్చి అతడు దాగుంటే అతని దగ్గరికి 400 మంది వచ్చారండి. ఎంతమంది? 400 మంది. పోనీ వీళ్ళేమైనా ఏంటి క్యాష్ పట్టుకొని వచ్చారా అంటే, ఏమైనా ధనం పట్టుకొని వచ్చారా అంటే, మేము ఉన్నాం పర్వాలేదులే ఖర్చు ఎంత అని పెడదామనుకుని వచ్చారంటే, వాళ్ళందరూ కూడా ఎవరు? కష్టాల్లో, అప్పుల్లో, శ్రమల్లో ఉన్నోళ్ళు అందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం. అక్కడి నుండి మరలా అతడు ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా మోయాబు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మోయాబు రాజును అడుగుతాడు. అది 21వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 22వ అధ్యాయంలో మనకి స్పష్టంగా అక్కడ ఏంటంటే, మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి నా తల్లిదండ్రులను ఇక్కడ నేను వచ్చినంత వరకు కొంచెం కాపాడు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత సౌలు రాజు ఆ ప్రాంతానికి వచ్చి అందరినీ సమకూర్చి, యెషయా కుమారుడైన దావీదు వచ్చాడు, మీరు ఎందుకు చెప్పలేదు? యెషయా కుమారుడైన దావీదు మీకేమైనా ద్రాక్ష తోటలు ఇస్తాడా, మీకేమైనా సంపదిస్తాడా, మీకేమైనా ఆశీర్వాదాలు ఇస్తాడా, మరి అతన్ని మీరు ఎందుకు వెనకేసుకుని వస్తున్నారు అని అంటే, ఒక ఆయన అంటాడు, రాజా నీ అల్లుడైన దావీదు లాంటి వాడు వేరొకడు లేడయ్యా అని చెప్తే రాజు చాలా కోపపడి యాజకులందరినీ తీసుకొచ్చి, ఎందుకు తీసుకొచ్చారంటే, దోయోగు అనేవాడు ఉన్నాడు. అతడు ఎవరంటే సౌలు యొక్క పశువుల కాపరి. వాడు ఏం చేస్తాడంటే, వాడి పని ఏంటంటే, ఆ యాజకుల ఇంటికి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, ఏం తెస్తున్నారో, ఏమిస్తున్నారో, వీడి పని అంతా యాజకుల మీదే కన్నేస్తాడు. సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఆ దోయగు పని అంతే. పాస్టర్ గారి ఇంటికి, యాజకుడింటికి, దైవజనుడింటికి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, ఈ పశువులు కాసుకోవలసిన వాడు, ఆ పని చేయవలసిన వాడు చేయకుండా వీడేం చేశాడంటే, సౌలు దగ్గరికి వచ్చి, అయ్యా నేను యాజకుడైన అహీమేలెకు ఇంటి దగ్గరికి నేను రావడం చూశాను అని అనగానే వెంటనే యాజకులను తీసుకొని వచ్చినప్పుడు యాజకులు
రోషం కలిగి దావీదు పక్షాన్ని ఒక మాట ఆడినప్పుడు ఈ దోయోకి సౌలు రాజు ఆజ్ఞాపిస్తాడు, సైన్యానికి ఆజ్ఞాపించి వెంటనే యాజకులందరినీ చంపేయండి అంటాడు. అంటే పాపము సైనికులు భయపడతారు, దేవునికి భయపడతారు. కానీ దైవ భయం లేని దోయోగు ఉన్నాడు. అతడు ఏం చేశాడంటే అతడు వెళ్ళి పడితే 80 మంది యాజకులు ఏమైపోయారు, చనిపోయారు అక్కడికక్కడే. వాడు ఎంత బలశాలో తెలియదు, వాడు పెద్ద రోలరో తెలియదు, నాకు అర్థం అవ్వదు. వాడు వెళ్ళి పడగా 80 మంది యాజకులు చనిపోయారు. అటువంటి కష్టకాలంలో తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని కాపాడుకుంటూ ఎక్కడ నాకు శరణం దొరుకుతుంది, ఎక్కడ నాకు ఆశ్రయం దొరుకుతుంది అంటున్న ఆ కష్టకాలంలో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఏమని? నేనైతే, అది దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఎలాగుంటారో నాకు తెలియదు. ఎవరికే ప్రాణాపాయం వస్తే పారిపోతారో, దేవుని సన్నిధిని విడిచిపెడతారో, సహవాసానికి దూరంగా ఉంటారో నాకు తెలియదు. కానీ నాకు ఇటువంటి మరణాపాయం వచ్చినప్పటికీ, శ్రమ వచ్చినప్పటికీ, శోధన వచ్చినప్పటికీ నేనైతే దేవుని మందిరాన్ని మాత్రం విడిచిపెట్టను. నా దేవుని మందిరములో నేను ఎలాగుంటానంటే పచ్చని ఒలీవ మొక్క వలె. ఎందుకు పచ్చని ఒలీవ మొక్కను ఎంచుకున్నాడో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటి? లెబోనేను పర్వతం మీద దేవదారు వృక్షం ఉందే, దేవుని మందిరాన్ని కట్టాలని దావీదు సరళ వృక్షాలను సంపాదించాడే. ఏ చెట్టును, ఏ మొక్కను ఎంచుకోలేదు. కానీ దావీదు అంటున్నాడు, ఇంత కష్టకాలంలో, ఇంత శ్రమల కాలంలో, ఇంత ఆపద కాలంలో, మరణమే వెంటాడుతున్న సమయంలో చెప్పగలుగుతున్న సత్తా కలిగిన దృఢమైన నిర్ణయము, విశ్వాసము కలిగిన మాట ఏంటంటే నేనైతే. హల్లెలూయా. గుండె ఎంత నిబ్రమో చూడండి. ఎంత శోధన వచ్చినా, మరణమే తరినా, సైన్యమే తరిమినా, రాజే తరిమినా, నేనైతే నా దేవుని మందిరంలో నేను ఎలాగంటానంటే పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని సంఘములో మీరు ఎలాగ ఉండాలంటే పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. రానివ్వండి, ఎంత శోధనైనా రానివ్వండి, ఎంత కష్టమైన రానివ్వండి, ఎవరు తరిమినా పర్వాలేదు, శత్రువులు తరిమినా పర్వాలేదు, అపహాసం వచ్చినా పర్వాలేదు, అవమానాలు కలిగినా పర్వాలేదు, దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండగలిగిన విశ్వాసం ఎప్పుడైతే సంపాదించుకుంటారో అప్పుడు దేవుడు బహుగా బలపరుస్తూ, ఆశీర్వదిస్తూ, ఆత్మీయ జీవితంలో ఆయన అభిషేకిస్తూ నడిపిస్తాడు. కనుక ఒలీవ మొక్కకున్న అమూల్యమైన కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి విషయం ఏంటంటే ఒలీవ మొక్కకున్న అతి శ్రేష్టమైన లక్షణం ఏంటంటే దేవుని పరిశుద్ధ వాక్యంలో ఆదికాండం 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలుసు, దాదాపు 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసింది. కొండలు, కోనలు, జంతువులు, పశువులు అన్నీ ఏమైపోయాయంటే మునిగిపోయాయి, నాశనమైపోయాయి, వాటిలో నశించిపోయారు. అక్కడ జరుగుతున్న సందర్భం, నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు దాదాపు అతనికి 600 ఏండ్లు. జలప్రలయం వచ్చిన తర్వాత 150 దినాలు ప్రచండమైన నీరు భూమండలం మీద ఆవరించి ఉన్న తర్వాత అతడు, ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది, 601వ సంవత్సరమున అతడు బయటికి నీటిలో అడుగు పెట్టినట్లుగా, ఆరిన నేల మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. నేను సింపుల్గా అలాగ చెప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇన్ని దినాల్లో నీరు తగ్గిందా లేదా, ఒక ఆనవాలు కావాలి, ఒక రుజువు కావాలి. కనుక నోవాహు గారు దైవజనుడు, ఆ వాడ ఒక సంఘానికి, ఒక మందిరానికి సాదృశ్యముగా కనబడుతూ ఉంది.
అయితే నీరు తగ్గిందా, ప్రళయం తగ్గిందా లేదా, బయటికి మనం వెళ్ళాలా లేదా, జీవన సంబంధమైన జీవితం బయట మనం ప్రారంభించాలా లేదా అని ఆయన ఒక కాకిని వదిలాడు. ఆ కాకి వెళ్ళి ఏమైంది మరి, తిరిగి రాలేదు. అక్కడ వాక్యం సెలవిస్తుంది, అది అటు ఇటు తిరుగుచుండెను. అంటే ఆ కాకి అటు ఇటు తిరుగుతుందంటే భూమి మీద అటు ఇటు తిరిగే స్వభావం ఎవరిదంటే అపవాదిది. కనుక అది ఎన్నడూ మరి రాలేదు. మరలా ఒక నల్ల పావురాన్ని దైవజనుడు ఆ వాడలో నుండి విడిచిపెట్టినప్పుడు అది కాలు మోపుటకు స్థలము లేనందున అది తిరిగి మరలా వాడలోనికే వచ్చింది. వాడలోనికి వచ్చినప్పుడు అక్కడ ఎంత శ్రేష్టమైన వాక్యం కనబడుతుందంటే, దైవజనుడు చెయ్యి చాపి దాన్ని అందుకున్నాడు. అంటే మందిరానికి దూరమైపోయిన వాళ్ళు కాదు, చూసారా, కాకిలాగా తిరిగేవారు కాదు. తన తప్పును తెలుసుకొని, తన అపరాధాన్ని తెలుసుకొని, తన లోపము తెలుసుకొని, తన అవిశ్వాసం తెలుసుకొని, తన పొరపాటును తెలుసుకొని దేవుని మందిరానికి వస్తారే వారి కొరకు దైవజనుడి చేతులు ఎప్పుడూ చాపబడే ఉంటాయి. ఎంత గొప్ప దైవజనుడు లక్షణం చూసారా. మన దేవుడు కూడా లోబడనల్లను వాని కొరకు దినమెల్లా ఆయన ఏం చేస్తున్నాడు, చేతులు చాపుతున్నాడు. అదే లక్షణం దైవజనులకు. ఎప్పుడు మా మందిరానికి అయ్యో వారు శ్రమలో ఉన్నారు, ఆ కుటుంబంలో శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఆ ఇంట్లో ఈ శోధన, వారు ఎప్పుడు వస్తారా అని దైవజనుడు చేతులు చాపుతూనే ఉంటారు. వస్తే వారు రక్షింపబడతారు. కొన్ని దినాలు అయిన తర్వాత మరలా ఆ నల్ల పావురాన్ని ఏం చేశారంటే మరలా పంపించాడు. 7 దినాలు తరువాత 7వ దినం సంపూర్ణమైన ఆ పావురాన్ని వదిలాడు. అంటే చాలామంది ఎప్పుడు సంఘంలో వెళ్ళిపోయి నేను సేవ చేసుకోవాలా, నేను వెళ్ళిపోయారుగా సేవ చెయ్యాలా అని మీ సంఘంలో కాదు, కొన్ని సంఘాల్లో ఉంటారు. ఒక 2 పాటలు వస్తే చాలు, 2 మాటలు వస్తే చాలు, సాక్ష్యం చెప్పడం వస్తే చాలు, నేను కూడా వెళ్ళిపోయి అక్కడ ఆ ఏరియాలో చేసేద్దాం, ఈ ఏరియాలో చేసేద్దాం అని. లేదు, దైవజనుడు ఇగో 7 దినములు తరువాత మరలా ఆ పావురాన్ని పంపించాడు. అంటే దైవజనుడు సంపూర్ణ స్థితిలోనికి మిమ్మల్ని మార్చిన తర్వాత ఎక్కడికి సేవ పంపించాలో, ఎవరు సేవకు ఉపయోగపడతారో, దేవుని పాత్రగా వాడబడతారో దైవజనులకు తెలుసు. వారు పంపించినప్పుడు క్షేమం. దేవునికి స్తోత్రం. ఆ పావురము త్రుంచబడిన ఆ జలప్రలయంలో పర్వతాలు మునిగిపోయాయి, అన్నీ మునిగిపోయాయి, ప్రపంచమే మునిగిపోయింది. ఆ మునిగిపోయిన ఆ మహాప్రలయములో నాశనము కాని మొక్క ఏదైనా ఉందంటే ఆ జలప్రలయం తట్టుకొని, ఆ నీటి ప్రవాహాన్ని తట్టుకొని, నీటి బురదను తట్టుకొని చావు లేక నాశనం లేకుండా బ్రతకగలిగింది ఏదైనా ఉందంటే ఏది? ఒలీవ చెట్టు. అంటే మనం ఎలా ఉండాలి? పచ్చని ఒలీవ చెట్టు. అంటే ఒలీవ చెట్టుకున్న మొదటి లక్షణం ఏంటి? నాశనం కాదు. ఎంత ప్రళయం రానివ్వండి, ఎంత శ్రమలు రావనండి, ఎంత శోధన రానివ్వండి, చాలామంది ఎంత అంటే అంత భయం పడిపోతారు. అయ్యో ఈ శ్రమలో నేను చచ్చిపోతాను కాల, నా కుటుంబం ఏమైపోద్దో, నా బిడ్డలు ఏమైపోతారో, నేనేమైపోతాను. ఏమీ కారు. దైవజనుని యొక్క సహవాసంలో నడిపించబడుతూ సంఘ సహవాసంలో నాటబడిన వారై ఒలీవ మొక్క వలె జీవించడానికి తీర్మానం చేసుకున్న వారై ఉంటే ఎంత ప్రళయమైనా రానివ్వండి, ఎంత వరదైనా రాని, ఎంత తుఫానైనా రాని, ఎంత శ్రమలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని నాశనము కానే కారు. అందుకే దీని గురించి అపోస్తలుడైన పౌలు భక్తుడు చక్కని మాట కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట, 2వ కొరింథీ 4:9 చదవండి. 4:9 తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఒకవేళ శ్రమలు నిన్ను తరుముతూ ఉన్నాయా, అప్పులు నిన్ను తరుముతూ ఉన్నాయా, ఆర్థిక ఇబ్బంది నిన్ను తరుముతూ ఉందా, ఏంటి అనారోగ్యాలు నిన్ను తరుముతూ ఉన్నారు, శత్రువులు నిన్ను తరుముతూ ఉన్నారా, ఇదిగో తరమబడినను పడిపోయిన వారమైనను కష్టములో నష్టములో ఉన్నవారమైనను మనము నశించు వారము కాము. ఇవేమి మనల్ని ఏమి చేయలేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది సంఘంలో నిరుత్సాహం పడుతూ చిన్న శ్రమలు వస్తే చాలు, ఇంత కష్టం వస్తే చాలు, ఇంత శోధన వస్తే చాలు, అయ్యో ఇంకా మేమేం బ్రతుకుతామండి. అందుకే యేసుకేలు గ్రంథంలో ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు 37వ అధ్యాయంలో ఒక చక్కని మాట 11వ వచనం చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు సూచించుచున్నవి ఎండిపోయెను, మన ఆశలు ఏమైపోయాయి, విఫలమైపోయాయి, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. నరపుత్రుడా, ఇశ్రాయేలు, ఈ ఎముకలు ఇశ్రాయేలు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, వారు ఏమనుకుంటున్నారంటే ఇదిగో మన ఆశలు విఫలమైపోయాయి, మనము నాశనం అయిపోతుమి, ఇంకేం బాగుపడతాం అని అనుకుంటూ ఉన్నారు. అయితే 14వ వచనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నేను దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలు ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారు, అయ్యో మన ఆశలు విఫలమైపోయాయి, మనం నాశనం అయిపోతాం అనుకుంటున్నారు. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మను మీలో. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ శ్రమలు మన ఏమి చేయలేవు, బాధలు ఏమి చేయలేవు, కష్టాలు ఏమి చేయలేవు, శత్రువులు ఏమి చేయలేరు. మీరు దేవుని మందిరములో ఒలీవ మొక్కలాంటి లక్షణము కలిగి నాటబడిన వారుగా ఉంటే ఇవేవి మిమ్మల్ని ఏమి చేయలేవు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నాకు సందర్భం గుర్తు వస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో చదువు నాన్న. అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. బేతనియా గ్రామములో మరియా, మార్తా, లాజరు అని 3 కుటుంబీకులు ఉన్నారు. లాజరును ప్రభు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. పలుమార్లు బేతనియా గ్రామంలో ఆ ఇంటికి వెళ్ళి ప్రభు దర్శిస్తూ ఉన్నారు. ఒకరోజు అతడు రోగగ్రస్తుడై ఉన్నాడు. బేతనియాకు ఆయన చాలా దూరంలో యెరూషలేము ప్రాంతంలో ఆయన ఉంటుండగా మరణానికి దగ్గరైపోతూ ఉన్నాడు. వ్యాధి విపరీతమైన భయంకరమైన పరిస్థితిలో ఉంది. వారు ఒక నమ్మకస్తుడైన వారిని పిలిచి, ప్రభువారు చాలా దినాలైంది రాలేదు కనుక ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఇదిగో లాజరు రోగై ఉన్నాడు అని చెప్పు అని కౌరు పెట్టారు. యేసు ప్రభువారు ఆయన దేవుని రాజ్య పనిలో ఉన్నారు. ఎలాగో ఏదో విధంగా వెళ్ళి, అయ్యా నేను బేతనియా గ్రామం నుండి వచ్చాను, మరియా, మార్తా అనేవారు ఈ కౌరు పంపించారు. ఏమిటయ్యానంటే లాజరు ఏమై ఉన్నాడు, రోగై ఉన్నాడు. అప్పుడు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, ఇది దేవుని మహిమ కొరకు వచ్చినది ఈ రోగం, కానీ ఇది మరణము కొరకు వచ్చినది కాదు, వెళ్ళి చెప్పు అని అన్నారు. వాడు ప్రయాణమై తిరిగి
ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చే లోపల అనుకున్నంత పని జరిగింది. ఏంటంటే వాకట తీశారు. ఆయాసంతో ఉన్నాడు. లాజరు అంటూ ఉన్నాడు, అక్క ప్రభు వస్తారా, ప్రభు నన్ను ముడతాడా, ప్రభు నన్ను స్వస్థపరుస్తాడా, ప్రభు నన్ను బాగు చేస్తాడా, ఊపిరి అందట్లేదు అక్కయ్య అని అంటే మార్త మరియా చెప్పారు, ప్రభు దగ్గరకు ఒక నమ్మకస్తుడైన వాడిని పంపించాం. వాడు నమ్మకస్తుడు, మధ్యలోనే ఉండి మధ్యలోనే వచ్చేవాడు కాదు. కొందరు ఏం చేస్తారంటే వెళ్ళి వచ్చినట్లుగా చెప్పేస్తారు. వెళ్ళరు, వెళ్ళి వచ్చానండి అని చెప్పేస్తారు. అంత తొందరగా వెళ్ళొచ్చానండి అని అంటారు, అబద్ధమాడు. కానీ ఈ నమ్మకస్తుడైన వాడు వెళ్ళాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఏరా చెప్పావానంటే చెప్పాను. ఏమన్నారు ప్రభు అంటే, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది. మరియా వెంటనే హల్లెలూయా అని అన్నది. అక్కడ ఉన్నవారు అన్నారు, ఇంత రోగంలో ఉంటే మీరు స్తోత్రాలు మానరా, పాటలు మానరా, ఈ ఆరాధన మానరా, వాకటి తీసాం, చావు బతుకుల్లో ఉన్నాడు. ఏం ప్రభు ఏమన్నాడు అంటే, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదని ప్రభు చెప్పారు, కనుక మరణము రాదు అని ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ప్రభు మాట మీద ఉంటుండగా ఈ లోపనే ప్రాణం పోయింది. వాడిని పిలిచి, నిజంగా ప్రభు ఈ మాట అన్నారా? లేదక్కయ్యా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను, ప్రభుతో నేనే స్వయంగా చెప్పాను, ప్రభు చెప్పిన మాటలు స్వయంగా ఈ చెవులే విన్నాయి, ఆయన అబద్ధం చెప్పలేదు. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది అని ప్రభువే చెప్పారు, నేను అబద్ధం చెప్పలేదు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలాగూ జరిగింది? ఎందుకు ఈ పరిస్థితి ఇలా వచ్చింది? ప్రభు చెప్తే జరగదే. ప్రభు చెప్పిన తర్వాత ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదంటే మరణించాడు. ఏంటి ఇంకెన్నాళ్ళు ఉంచుతారు? తీసుకెళ్ళిపోయింది, సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత 4 దినాలు అయింది, ప్రభువారు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన నీ పట్ల మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. బండను చేల్చగలిగిన దేవుడు మన దేవుడు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, యొర్దానును ఏకరాశిగా చేసిన దేవుడు. శక్తి కలిగిన ప్రభు వచ్చాడంటే, నిజంగా చెప్పాలంటే ఎంతమంది ఆడిపోసుకున్నట్టు ఏంటి, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదని మీ ప్రభు అన్నాడు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని వచ్చాడు? ప్రభువుని అడగాలని, సుటిపోటు మాటలతో పొడవాలని, ఆయన విమర్శించాలని వచ్చిన వారు ఎంతమంది ఉంటారు ఆ గుంపులోను? దేవునికి స్తోత్రం. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. లాజరును సమాధిలో నుండి పిలిచాడు. లాజరు సజీవుడై బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒలీవ మొక్కకున్న లక్షణం ఏంటంటే నాశనము కాదు. హల్లెలూయా. జలప్రలయమే రానండి, శోధనే రాని, ఇబ్బందులే రాని, అవమానమే రాని, ఏది వచ్చినా ఆ శ్రమలలో, ఆ కష్టాల్లో మనము నాశనమైపోయిన వారు కాము. వాటన్నిటిని తప్పించుకొని దేవుని మహిమపరిచే కృప దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు అంటే, ఇదిగో నేనైతే అది తీర్మానం చేసుకోనండి. 2 విషయాన్ని చెప్తాను. ఒలీవ మొక్కకున్న లక్షణం, మొదటి లక్షణం ఏంటంటే అది నాశనము కాదు. హల్లెలూయా. మన కుటుంబం మనము అలాగుండాలి. 2వది నిర్గమాకాండం చదవండి. నిర్గమాకాండం 27వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ఆ ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షపు మందసము ఉన్న స్థలములో, ప్రత్యక్షపు గుడారములో, దేవుని మందసము ఉన్న ఆ స్థలములో వెలిగించుటకు ఏ నూనె కావాలి? వేరొక నూనె తేగకూడదు. వేరొక నూనె తేగకూడదు. ఏ నూనె కావాలి? ఒలీవ నూనె మాత్రమే. మందసము ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారములో
వెలుగు ఇవ్వాలి. ఆ వెలుగు ఇస్తూ ఉంటుండగా అహరోను అతని కుమారులు యాజకత్వం చేయాలని కిందన రాయబడి ఉన్నది. వారు సంచరిస్తారు ఆ వెలుగులో. దేవునికి స్తోత్రం. కనుక ఒలీవ మొక్కకున్న లక్షణం ఏంటంటే, రెండవది అది వెలుగునిస్తుంది. ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. మనం సంఘంలో ఎలాగ ఉండాలి? వెలుగిచ్చువారముగా ఉండాలి, వెలుగిచ్చువారంగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14-15 వచనాలు చదవండి. మత్తయి శుభవార్త. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అవును, పొందును. అవును, అవును, పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం లోకానికి ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. దేవుని మందిరములో సంచరిస్తున్న కుటుంబాలకు, సంఘానికి, సమాజానికి వెలుగునివ్వడానికి అచ్చదంచి తీసిన ఒలీవ నూనె మాత్రమే వాడబడాలి, ఇంకొకటి వాడకూడదు. ఒకవేళ వాడిన అహరోను కుమారులు ఇద్దరు వేరొక అగ్ని దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చినప్పుడు వారు ఏమైపోయారు? దహించబడ్డారు, అక్కడికక్కడే చనిపోయారు. అహరోనులో నేను అహరోను గురించి ధ్యానించినప్పుడు నాకు కనిపడిన గొప్ప మాట ఏంటంటే, వేరొక అగ్ని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో దేవుని కోపానికి గురై పడిపోయి చనిపోతే అహరోను అక్కడ ఎలాగున్నాడంట? మౌనముగా ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇంకేం సమాధానం చెప్పగలను? దైవాగ్ని తీయకుండగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో, అభిషేకంతో కూడుకున్న దేవుని క్రమము చొప్పున తీయవలసిన అగ్ని తీయకుండగా వేరొక అగ్ని తీశారు కనుక ఇంక దీనికి ఏమి నేను చెప్పలేనని మౌనంగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకమునకు ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాము. హల్లెలూయా. పక్కన వారితో చెప్పండి, ఈ లోకానికి నీవే వెలుగు. పక్కన ఉన్నవారు మాట్లాడరా మీరు బ్రదరు? ఈ లోకానికి నీవే వెలుగు. చదవండి. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది కిందనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీద పెట్టెదరు. దేవునికి స్తోత్రం. దేని కింద పెట్టరు? దీపం వెలిగించి కొంచెం అంటే మీ ఊర్లో ఏం చేస్తారు? కొంచెంతో ఏం చేస్తారమ్మా? కొంచెం అంటే తెలియదా? కొలుస్తారు. దేవుని దగ్గరికి వచ్చి కొలకండి, దేవుని దగ్గర కొలత పెట్టకండి. ఇంతేనా, నేను ఇంతే, దేవునికి ఒక లిమిట్ పెట్టకండి. కొంచెంతో బియ్యము, సోలు, ధాన్యము అన్నీ కొలుస్తారు. దేవుని దగ్గర అని వేయించావా, నేను కూడా ఈ కొలతలు పెట్టకండి. దేవునికి స్తోత్రం. మీ దీపాలు కొలత పెట్టొద్దు. కొలతలు లేని అభిషేకము చేత నింపబడి దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్లుగా ధారాళంగా దేవుని కొరకు మనము శ్రమ పడాలి, నిలబడాలి. దేవునికి స్తోత్రం. కనుక ఇదిగో దీపం వెలిగించి ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. అంటే నీవు ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం మీద ఉండి చుట్టూను ఉన్నవారికి, క్రిందున్న వారికి, ఇరుగు పొరుగు వారికి, చుట్టుపక్కల ప్రాంత వాసులకు నీవు వెలుగునివ్వాలి. దేనికి స్తోత్రం. ఎక్కడ ఉండాలి? దీపస్తంభం అంటే ఏంటి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇలాగు రాయము, 7 నక్షత్రములను తన కుడి చేతన పట్టుకొని
7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ఎన్ని దీపస్తంభాలు? 7 దీపస్తంభాలు, 7 సంఘాలు. అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ వెళ్ళగాలి? నీ మందిరంలో, నీ మందిరమే దీపస్తంభం. నీ మందిరములో నువ్వు వెలిగివ్వాలి. ఒక ఆమె నాకు తెలుసు, ఒక సంఘంలో ఆమె ఆ మందిరంలో ఏమీ ఇవ్వదు. ఇప్పాలంటే ఆమె చేయి రాదు. కానీ అనుకోనని సందర్భంలో నన్ను ఒక మందిరానికి వాక్యం చెప్పడానికి పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ ప్రత్యక్షమైంది. చూసిన తర్వాత అమ్మో మార్తమ్మ ఇక్కడికి వచ్చిందేటి అనుకో. ఆమె అనుకుంది ఈ పాట గారిని పిలిచారేటి అనుకుంది. ఇలా చూస్తే ఆ ఫ్యాన్ మీద ఈవిడి మార్తమ్మ అని పేరు రాసి ఉంది. 1500 రూపాయలు ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ కొనిసి ఇచ్చింది. అక్కడ ఉన్న పాస్టర్ గారు మార్తమ్మ 1500 పెట్టి ఫ్యాన్ కొన్నది అంటే ఈ సంఘం విశ్వాసం కాదు, ఈ సంఘంలో రక్షింపబడింది కాదు. రక్షింపబడిన సంఘంలో, రక్షింపబడిన మందిరంలో 1 రూపాయి ఇవ్వదు. ఎక్కడ వెలుగుతుంది? మీరు ఎక్కడ వెలగాలి? మీ రక్షింపబడిన మీ మందిరములోనే మీరు వెలగాలి. చాలామంది ఇక్కడ వెలగరు, ఎక్కడో వెలుగుతారు. ఎక్కడికో కొంచెం పంపిస్తూ ఉంటారు. దాన్ని స్పాన్సర్షిప్ అంటారా? డొనేషన్ చుట్టూరు పంపించేస్తారు. కానీ ఆ మందిరంకి మాత్రం ఉండదు. ఆ మందిరంలో ఎలగరు. ఆ మందిరం అనే దీపస్తంభం మీద వారు ప్రకాశించరు. ఒలీవ మొక్కకున్న లక్షణం ఏంటంటే ఆ దీపస్తంభం మీదే వెలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 2వ లక్షణం చెప్పాను. 2వ లక్షణం ఏంటి? మీరు వెలిగినవ్వాలి. ఒలీవ మొక్కకున్న మొదటి లక్షణం ఏంటంటే ఎంత ప్రళయం వచ్చినా నాశనం అవ్వదు, ఎంత శోధన వచ్చినా నాశనం కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా నాశనం కాదు, సిగురిస్తూనే ఉంటుంది. మీరు అలాగ సిగురించుదురుగాక. 2వది, అది దేవుని మందిరములో, ప్రత్యక్షపు గుడారములో యాజకులు సంచరించడానికి వెలుగునిస్తుంది. అక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే, కిందన మీరు తరువాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యాజకులైన అహరోను వారి కుమారులు ఆ సంచరించున్నట్లుగా ఆ దీపాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దానికి స్తోత్రం. ఎందుకంటే వెలుగవ్వాలి అంటే సేవకులు సంచరించినట్లుగా, అనేకమైన గ్రామాలకు వెళ్ళినట్లుగా, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళినట్లుగా, అనేకమైన బ్రాంచ్ సంఘాలు కట్టినట్లుగా, అనేకులను బలపరిచినట్లుగా, అనేకమైన కోటాలు పెట్టినట్లుగా, దైవ జనుడు ముందుకు సంచరిస్తూ తిరిగినట్లుగా ఏం చేయాలంటే మనం ఎలగాలి, వారికి వెలుగును చూపించాలి. దేవునికి స్తోత్రం. 3వ లక్షణాన్ని చెప్పి ముగించేస్తాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలిగెను. తలలెత్తండి, పైకెత్తండి. ఒలీవ చెట్టుకి 3వది ఏంటంటే ఒలీవ చెట్టుకు ఉన్నంత సౌందర్యం. అంటే ఒలీవ మొక్క ఏముంది? సౌందర్యం ఉంది. హల్లెలూయా. మనం కూడా దేవుని మందిరములో, నేనైతే దేవుని మందిరములో పచ్చని అంటే నాశనము కాకుండా నేను నా కుటుంబంలో ఉంటాం, వెలుగునిస్తూ మేము ఉంటాం. 3వది, మా మందిరములో మేమే సౌందర్యవంతులముగా ఉంటాం. హల్లెలూయా. ఎందుకు అంటే ఒలీవ మొక్కకు ఉన్నంత సౌందర్యము దేవుడు అతనికి అనుగ్రహించునని వాక్యం. అంటే ఒలీవ మొక్కకున్న లక్షణం, 3వ లక్షణం ఏంటంటే సౌందర్యము కలిగినది. అందుకే 45వ కీర్తన 11వ చరణం
45వ కీర్తన 11వ చరణం చదవండి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. హల్లెలూయా. సంఘం ఎలాగ ఉండాలి? ఉసూరు అనుకున్నట్లుగా, ఉసూరు అనుకుని ఊరు వెళ్తే ఏడుపు మొఖంతో ఎదురొచ్చిందట. అలా కొందరు పెడతారు. సంఘంలో ఎలాగ ఉండాలి? సౌందర్యంగా ఉండాలి, కలకల్లాడిపోవాలి, సంతోషంగా ఉండాలి, ఆనందభరితులై ఉండాలి, అందంగా ఉండాలి. మాత్రం కూడా సౌందర్యము మనలో తగ్గకూడదు. ఎందుకు అంటే ఈ రాజు నీ ప్రభువు. ఎవరు? ప్రభు అయిన యేసు మన దేవుడు. ఇదిగో రాజు, అతడు నీ సౌందర్యమును కోరుతున్నాడు. నా నుండి నీ నుండి 3వ లక్షణం ఏంటంటే ప్రభు ఏం కోరుతున్నాడు? సౌందర్యం కోరుతున్నాడు. సంగమా, సౌందర్యవంతముగా ఉండాలి. హల్లెలూయా. స్త్రీలలో అధికి సుందరవతి అని సంఘాన్ని పిలుస్తూ ఉన్నాడు. సంఘము 3వ లక్షణం ఏంటంటే ఒలివ మొక్కకున్న సౌందర్యము. మనం కూడా సౌందర్యం కలిగి ఉండాలి. మన రాజు ఇదిగో సౌందర్యమును కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అహోష్యరోషు మీకు తెలుసు కదా, చదివించను, అలా ముగించేస్తాను. అహోష్యరోషు 127 సంస్థానాలను పరిపాలన చేస్తున్నాడు. హల్లెలూయా. కూషు దేశం నుండి హిందూ దేశం వరకు 127 సంస్థానాల్ని ఆయన ఏలుతూ ఉన్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నా రాజ్యము యొక్క మహిమ, నా రాజ్యము యొక్క ప్రభావము 127 సంస్థానములో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి అని ఏం చేశాడంటే 127 సంస్థానాలకి ఆయన దండోర వేసి కౌరు పెట్టి చాటింపేశాడు. దాదాపు అతని 127 సంస్థానాలని ఏలుతున్న మహారాజు ఏంటి, అతనికి ఏం తక్కువ ఉంటుంది? ఆ ప్రభావ మహిమలను చూడడానికి, రాజ్య మహిమలను చూడడానికి, బంగారపు పరుపులను చూడడానికి, అతడుకు ఉన్న ఆభరణాలు మహిమను చూడడానికి 180 దినాలు పట్టింది. ఎన్ని దినాలు? అందరూ దేశాల నుండి వచ్చారు. 180 దినాలు అయింది. 180 దినాల తరువాత 7 దినాలు విందులు చేశాడు. ప్రజలందరూ వచ్చి, రాజ్యవాసులు, ప్రజలు, నివాసులు అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళాలి అని, ఎవరికి ఏమి తక్కువ లేకుండా పెట్టండి, అందరికీ సమృద్ధిగా పెట్టండి, ఇది లేదని మాట లేకుండా పెట్టండి. పెట్టారు. రాజుగారు సకల విందులు పెడితే రాణిగారు కూడా, రాణిగారి పేరేం పేరు? వస్తి. వస్తికి కూడా ఏం చేసిందంటే ఆమె లెవెల్లో స్త్రీలందరినీ ఓ దగ్గర ఏర్పాటు చేసి స్త్రీల కొడుకులాగా ఆమె కూడా విందులు ఏర్పాటు చేసింది. 7వ దినము అయిన తరువాత, ఇందు అయిన తరువాత రాజుగారికి ఒక ఆశ కలిగింది. అరే, నా బంగారు పరుపులను చూశారు, నా మహిమ ప్రభావం, నా రాజ్య వైభోగాన్ని అంతా చూశారు, అసలు నా భార్యను వీళ్ళు చూడలేదు. నా భార్య అందము చూస్తే వీళ్ళకి కళ్ళు తిరిగిపోతాయి. వెంటనే కౌరు పెట్టి రమ్మంటే ఆమె అన్నది నేను రాను అని అన్నది. రాజుగారికి అంత పని అయిందంటే తల తీసినంత పని అయింది. అక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చదవండి. ఒక చక్కని మాట ఉంటుంది. 11వ వచనము. ఎదుట ఉపచారము చేయు అవును 7 ఆజ్ఞాపించెను, ఆమె సౌందర్యవతి. హల్లెలూయా. రాజుకున్న భార్య ఎటువంటిది? మన రాజుకున్న భార్య అయిన సంఘం కూడా ఎటువంటిది? ఏ అందంలో తక్కువ అండి, ఏ సౌందర్యం తక్కువ అండి, ఏ ఆత్మ తక్కువ అండి, ఏ అభిషేకం తక్కువ అండి, ఏ వాక్యం తక్కువ అండి, ఏ ఆదరణ తక్కువ అండి. హల్లెలూయా. కనుక ఈమె సౌందర్యవంతురాలు. ఆమెని తీసుకురమ్మని 7 నపోస్తులను పంపిస్తే ఆమె రానన్నది.
రాజాజ్ఞను ధిక్కరించింది. రాజుగారికి చాలా అవమానం కలిగింది. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే విచారపడుతూ ఉన్నారు. అప్పటికే విందు దినాలు పూర్తయిపోయాయి, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అరే, రాజుగారి అంత ప్రభావం కలిగిన వాడైతే, ఎంత మహిమ కలిగిన వస్తువులు బంగారు పరుపులు చూపెడితే మాత్రం అతని భార్య ఎలాగుంటుందో, ఆమె అందమేంటో, ఆమె సౌందర్యమేంటో, ఆమె అందాన్ని చూడాలని చాలామంది ఆతృత పడ్డాం. కానీ ఆమె రాజు ఎదుటికి రాలేదు. అయ్యో అనుకొని అందరూ విచారం తెలిపోయిన తర్వాత రాజుగారు కూడా విచారంలో ఉన్నప్పుడు యవనస్తులైన వారు కొందరు ఏం చేశారంటే చక్కని ఆలోచన ఇచ్చారు రాజుగారికి. 2వ అధ్యాయము చదవండి, 3వ వచనం. అందు నిమిత్తం సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యము యొక్క అన్నిటిలో నియమించునుగాక. సుగంధ ద్రవ్యములు వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణి అయిన. తలలు పైకెత్తండి. రాజుగారికి ఇప్పుడు ఏమి లేదు, భార్య లేదు. కనుక రాజుగారు మెచ్చుకున్నట్లుగా, రాజుగారు ఆ సౌందర్యాన్ని చూసి ఇష్టపడినట్లుగా, తనకు భార్యగా ఆయన స్వీకరించినట్లుగా ఇదిగో ఒక అందమైన ఒక కన్యకను దేశాల నుండి తీసుకుని వచ్చారు. అందులో భాగంగా తల్లి తండ్రి లేని ఒక అనాది వచ్చింది. ఆమె పేరు ఏం పేరు? 7వ వచనం. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అప్పుడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. చాలు చాలు. ఆమె కూడా ఆ రాజుగారి కోటలోనికి అడుగు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ప్రభు అవకాశం ఇచ్చారు. అతి శ్రేష్టమైన స్థలము అంతఃపురములో ఆమెను పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6 మాసాలు సుగంధ ద్రవ్యములు, 6 మాసాలు గోపరసముతోనూ స్థానాలు పూర్తయిన తర్వాత 6 6 12 నెలలు 12 నెలలు అంతఃపురములో సిద్ధపడిన తర్వాత రాజుగారి సముఖము దగ్గరికి, రాజుగారి ఎదుటికి ఆ కన్యకను తీసుకుని రావాలి. అందరి వంతు వచ్చింది. అబ్బో, చెప్పలేని మెంటలు ఎత్తిపోయిన స్టైల్లో వచ్చారు. వాళ్ళ నడతలు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ టిప్ టాప్లు, వాళ్ళ షేప్ టిక్లు కాదు, లిప్టిక్. ఓ చెప్పలేమండి. ఎందుకో లేనిపోని వల్ల రాసుకుంటారు. మా పాస్టమ్మ గారు 6వ ఆమెకి పూర్తిగా ప్రభు కొరకు సమర్పించుకుంది. నేను తీయమని చెప్పలేదు. ప్రభు మాట్లాడాలి. నేను ఎప్పుడు బొట్టి ఇవి తీయమని చెప్పలేదు. ప్రభు దర్శిస్తాడు అనుకున్నాను. ప్రభు దర్శించాడు. ఒకరోజు ఆ బంగారం తెచ్చి నా ఎదుటి పెట్టింది. మా కోడలు ఉంది, ఆ కోడలు కూడా తెచ్చిపెట్టింది. ఈ 2 కలిపి అమ్మితే 5 లక్షలు వచ్చింది. దేవుని పని కొరకు వాహనం తీసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇంక మిగతా వారు వాళ్ళు ఎప్పుడు ఏ ఫంక్షన్ అవుద్దా అని కాకిలా కనిపెట్టుకుని ఉంటారు. ఎందుకు? బీరువాలో నువ్వు తీయాలి అంటే అన్ని రోజులు వేసిరు కదా, ఎప్పుడు ఇలాంటి సందర్భం వస్తాయో మన ప్రభావం అంతా చూపించాలని నేను చూశాను. నీవు చాలా పెద్ద కుటుంబంలో పుట్టావు, నువ్వు ఎలా భరించుతావో, ఎలాగెదుర్కొంటావో, నీ భక్తిని ఎలా కాపాడుకుంటావో అని తీసిన దినమనాడే అనుకున్నాను. ఆమె కార్యక్రమంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా, రిక్తురాలుగా, ఏమీ లేవు కదా, వాళ్ళకైనా వాళ్ళు ఎలా చూస్తారు. ఇంకేమీ నా కారు పాటి ఇలుగు పని చెవి వాళ్ళు ధరించుకునేవి.
ఆమె కారులో నాస్తుంది. ఆమెకి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక సంఘానికి, ఒక అనేకమైన సంఘాలకు ఆత్మీయ తల్లిగా దేవుడు, ఆ భాగ్యమే వాళ్ళకి ఎప్పుడు వద్దండి చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇలాగూ ఏంటి, ఒక్కొక్కరు వచ్చారు, రాజుగారు ఇలా తల మీద, ఏ దేవుని నడకరా, ఏ దేశం రా, ఆ చెప్పులేంటిరా, ఆ ఎత్తిమాడాలు చెప్పులేంటి, ఆ కర్రపుల లాంటి చెప్పులేంటి, అబ్బబ్బా నా జీవితంలో నాకు భార్య నేను మెచ్చుకున్నట్లుగా ఒకదాని కూడా రాదా, ఆ డ్రెస్అప్ ఏంటి, ఆ మేకప్ ఏంటి అనుకొని నిరుత్సాహపడి పంపించే అని ఇలాగ ఉంటుండగానే ఒక చిన్న రాగంతో ఒక ఆమె వస్తూ ఉంది. ధనఘనతలు లేవే, బంధు బలము లేదే, ధనఘనతలు లేవే, బంధు బలము లేదే, చేతనే కుంటివి. అయ్యా బంధు బలము లేదయ్యా, ధనబలము లేదయ్యా. 12 నెలలు ఈ రాజుగారి కోటలో సుగంధ ద్రవ్యములతో, గోపరసములతో స్నానము చేయడానికి కృపనిచ్చావు నాయనా. ఇది కలయో నిజమో నాకు తెలియదు. ఈ దీనురాలికి ఇంత కృపనిచ్చావు. రాజుగారు నన్ను కోరుకున్న పర్వాలేదు, కోరుకోకపోయినా పర్వాలేదు, 12 మాసాలు రాజుగారి కోటలో పోషింపబడ్డానికి, జీవించడానికి కృపనిచ్చావయ్యా అనుకుని అలాగొస్తూ ఉంది. పక్కన మంత్రి పొడుస్తున్నారు. రాజా ఒకసారి చూడు, అందరిని చూశాను, ఆ దేశం నుండి వచ్చారు, ఈ దేశం నుండి వచ్చారు, ఆఖరి హిందూ దేశం నుండి కూడా వచ్చారు. హిందూ దేశం మొదలుకొని కుషు దేశం వరకు 127 సంవత్సరాల కొద్ద 127 మంది వచ్చారేమో, నాకు అర్థమవుదు. ఆఖరి వంతు ఎవరిదంటే అనాథన అందరూ తోసేస్తారు. నోరున్నోడిదే రాజ్యం. సరే భోజనానికి నిలబడతావు, తోసేస్తారు. నా జీవితంలో కూడా నేను పెద్ద భోజనం దగ్గర డేరింగ్ చేయను, నా చిన్నతనం కానివ్వండి. నేను లైన్లో ఉంటానా, ఒకడు వచ్చి నన్ను ఇలా తోసేయడము, ముందు వెళ్ళిపోవడము. అక్కడ పోటీకి వెళ్తున్నప్పుడు ఎస్సేర్ని నేను అనుకుంటున్నాను, నీ మేకప్ ఏంటి, నీ డ్రెస్అప్ ఏంటి, అసలు రాజు నేను కోరుకుంటాడా, నువ్వే ఊరు నువ్వేదే అసలు, ప్రభుకు స్తోత్రం అని అనుకుంటుంది. ప్రభు స్తోత్రం లేదు, వెళ్ళిపో, నన్ను కోరుకోండి, నేను పలానా దేశపు రాజకుమార్తెను అనుకొని తోసుకొని వెళ్ళిపోయింది. ఎవరిని మెచ్చుకోలేదు. హల్లెలూయా. అక్కడ వాక్యం సెలవిస్తుంది. 15వ వచనం చదవండి, 2వ అధ్యాయం 15వ వచనం. స్వీకరించిన ఎస్తేరు రాజు నద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు తలెత్తండి. హల్లెలూయా. రాజు నద్దకు వచ్చుటకు నీ వంతు కూడా వస్తుంది, అప్పుడు అంతు కూడా చూస్తాడు. మనం మన దేవుని ఎదుటి నిలబడమా, ఒకరోజు రాదా, మన వంతు రాదా, మన టైం రాదా? ఎస్తేరు వంతు వచ్చింది. హల్లెలూయా. 17వ వచనం చదవండి, ముగింపులోనికి వెళ్ళిపోదాం. స్త్రీలందరికంటే రాజు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. స్త్రీలందరికంటే, తల్లి లేదు, తండ్రి లేడు, అనాది పొదలాంటి జీవితం కలిగిన వ్యక్తి, నక్షత్రముగా మార్చబడిన వ్యక్తి ఈమెను చూడండి. దేవుని వాక్యం సెలవిస్తున్న స్త్రీలందరికంటే ఆ మర్యాద కలిగిన నడత ఏంటి అసలు? ఏ నడత? మర్యాద నడత కూడా ఉంటుందా? ఆ మర్యాద నడత కూడా కొందరు మెడ్డికి నడుస్తారు, పక్కన గుద్దీసినట్టు నడుస్తారు. మర్యాదగా చాలా వినయముగా, ఒబీడియన్స్ ఎంత వినయం ఉంటుందో చూడండి. మర్యాదగా నడుస్తూ ఉంది. ఆమె కొంగేసుకుని వస్తుంది. అబ్బో, ఆమె నడత, ఆమె ప్రవర్తన, ఆమె అసలు ముఖ తేజస్సు. రాజుగారు ఎందుకు ఆమెని కోరుకున్నారు? ముగింపులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 15వ వచనం. హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప మరి ఏమీ కోరలేదు. హేగే ఎవరు?
నపోస్కుడు. మీకు అర్థం అవ్వాలంటే 10 రూపాయలు ఎవరు ట్రైన్లో, బస్సులో, ఈదుల్లో వాళ్ళని చూడగానే మనకేమనిపిస్తుంది? కొంచెం దూరంగా వెళ్ళిపోతాం వాళ్ళకి. అసలు ఈ హేగే రాజకుమార్తెలుగా అక్కడికి వచ్చిన వారు, ఆ సౌందర్యవంతులైన కన్యకలు అందరూ వచ్చారు. వారికి హేగే సమక్షములో హేగే చేతికి అప్పగింపబడ్డారు. హేగే ఒకరికి వచ్చి, అమ్మా నువ్వు ఇలాగ డ్రెస్ వేసుకో, ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండు, ఇలాగ మాట్లాడాలి, ఇలాగ చూడాలి, ఇలాగ నడవాలి అంటే, హే నువ్వు ఎవరివో తెలుసా? నువ్వు ఎవరు? నువ్వు అప్ప కాదు, మన భాషలో చెప్పాలంటే ఆడ కాదు, హే నువ్వు వెళ్ళు, మాకు చెప్తా. నువ్వు ఎస్తేరు దగ్గరికి వచ్చాడు. అందరూ గసిరారు, అందరూ తృణీకరించారు. ఎస్తేరు దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటావా? వాళ్ళందరూ తృణీకరించారు. వేసుకుంటానయ్యా, నీ చేతికి అప్పగింపబడ్డానయ్యా అంటే, అప్పుడు ఏగా అన్నాడు, అమ్మా రాజు ఏ డ్రెస్ వేసుకుంటే, ఎలాగూ నడిస్తే, ఎలాగూ మాట్లాడితే, ఎలాగూ చూస్తే రాజు మెచ్చుకుంటాడో నాకు మాత్రమే తెలుసమ్మా. హల్లెలూయా. హేగే ఏదైతే అలంకరణ నిర్ణయించాడో, ఇచ్చాడో, దానిని ఆమె ధరించుకున్నది రాజు దగ్గరికి వెళ్ళింది. రాజుగారికి ఎలాగుంటే ఇష్టమో హేగేకే సేవకుడికి మాత్రమే తెలుసు. మన రాజు యేసుక్రీస్తు ఎదుట మీరు నిలబడినప్పుడు యేసుక్రీస్తు మిమ్మల్ని నచ్చినట్లుగా, మెచ్చుకున్నట్లుగా, ఆయన భలే నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నట్లుగా మిమ్మల్ని సిద్ధపరిచే సంగతి మీ సేవకుడికి మాత్రమే తెలుసు. మీరు ఎలాగుంటే దేవుడు మెచ్చుకుంటాడో, ఎలా జీవిస్తే పరలోక రాజ్యంలో అడుగు పెడతారో, దేవుడు జీవ కిరీటాన్ని మీకు ఇస్తాడో సేవకుడికి మాత్రమే తెలుసును. హేగే సేవకుడికి సాదృశ్యం. హల్లెలూయా. అందుకే మాసాంతరపు కొడుకులు, అందుకే ఉపవాస ప్రార్థనలు. ఎందుకు అంటే, ఇదిగో రాజుకు నచ్చినట్లుగా, ఇదిగో సౌందర్యాన్ని మీకు కలుగు చేసి ఒకరోజు రాబోతుంది దేవుని ఎదుటకు, రాజు ఎదుటకు మీరు తేబడబోతున్నారు. హల్లెలూయా. రాజు మెచ్చుకున్నట్లుగా, రాజు నచ్చినట్లుగా, రాజు మనస్సు హృదయం సంతోషించినట్లుగా మిమ్మల్ని సిద్ధపరచగలిగిన విషయాలు ఒక సేవకుడు మాత్రమే మీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. అందుకే సేవకులు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుని వాక్యం సెలవు. యెహెజ్కేలు గ్రంథం తీయండి, ముగించుకుందాం. 27వ అధ్యాయం 4వ వచనం. 27వ అధ్యాయం. అవును, ఏర్పడెను మీ శిల్పకారులు మిమ్మలను సంపూర్ణమైన సౌందర్యవంతులుగా, తలలు పైకెత్తండి, మీ శిల్పకారులు మిమ్మలను సంపూర్ణమైన సౌందర్యవంతులుగా చేస్తూ ఉన్నారు. అంటే సేవకుడు శిల్పి. సేవకుడు ఎవరు? శిల్పి. శిల్పి చేతులు ఏముంటుంది? సుత్తి ఉల్లి ఉంటుంది. ఒకసారి శిల్పకారుడి దగ్గరికి నేను వెళ్ళి చూసినప్పుడు ఆ శిల్పకారుడికి కుడి కన్ను లేదు, కన్ను లోపలికి వెళ్ళిపోయింది, మూసిపడి ఉంది. ఏంటి అయ్యానంటే, నేను శిల్పకారుడును, శిల్పాన్ని చెక్కుతూ ఉంటుండగా ఒక రాయి పిసరు వచ్చి నా కంటిలో దూరి నా గుడ్డి చిరిగిపోయింది. శిల్పాన్ని చెక్కే పనిలో అతని కన్ను ఏమైపోయాడు? కోల్పోయాడు. ఇంకొక శిల్పకారుడి దగ్గరికి వెళ్ళాను. ఏంటయ్యా నీ ముఖం నిండా మచ్చలు, దెబ్బలునంటే, శిల్పాన్ని చెక్కుతుంటే ఆ పెడుసులు, ఆ చిన్న పిసరలు వచ్చి నాకు గాయమై నాకు సౌందర్యం లేకుండా గాయాలు పరిచాయి అని చెప్పాడు. మిమ్మల్ని చెక్కే విషయంలో దేవుని సేవకులు, శిల్పకారులు ఎన్ని గాయపరచబడుతూ ఉన్నారో. ఒక సేవకుని అడిగాను, ఏంటయ్యా నువ్వు వెలగైపోయావంటే, సంఘం కొరకు ఉపవాసాలు చేసి నా ఆరోగ్యం. శిల్పకారుడు ఏమైపోయాడు? ఈనాడు చాలామంది సేవకులకి గ్యాస్ట్రిక్లు, బీపీలు, షుగర్లు దేనికి అనుకుంటున్నారు? సరైన సమయానికి వారు భోజనం చేయరండి.
నేను యవ్వన కాలంలో నేను 17 సంవత్సరాలకే సేవకు వచ్చాను. యవ్వన కాలంలో నేను రోజుకి ఒక్కసారే తినేవాడిను. అలాగే సంవత్సరం తిన్నాను. ఎందుకంటే నాకు తినడానికి ఆహారం లేదు. అప్పుడు ఒక 1/2 కేజీ రైస్ అయినా తినేస్తాను, కానీ నాకేం లేదు. ఉదయాన్నే వెళ్ళిపోయేవాడిను, పత్రికలు పట్టుకొని సైకిల్ తొక్కుకొని గ్రామాలు తిరిగి సేవ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య అనేది, నువ్వు ఎక్కడ తిన్నావు? దర్జాగా తిన్నాను అన్నాడు. ఒట్టిదే. ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రికి కొంచెం అన్నం ఉంటే అది తిని ప్రార్థన చేసుకొని పడుకున్నాను. యవ్వన కాలంలో తినగలిగిన మంచి కెపాసిటీ ఉండేది, తినలేకపోయాను. లేదు, ఇప్పుడు తిందామంటే తినలేకపోయా. దేని కొరకు చెప్పండి? ఎంతమంది సేవకులండి సంఘం కొరకు ఉపవాసాలుండి, సంఘమే మందిరం కట్టాలి, బ్రాంచ్ చర్చిలు కట్టాలని విరామము లేకుండా కష్టపడి శిల్పకారులు గాయపరచబడి వారి జీవితాలు త్యాగం చేసుకొని ఎన్నో ఆటుపోటులు ఎదురవుతూ ఉన్నారు. దేనికి? మిమ్మల్ని సౌందర్యవంతులుగా మార్చడానికి కాదా? మీ కొరకు ఎన్నిసార్లు అర్ధరాత్రి పూటలు వేసి సేవకులు ప్రార్థన చేశారు. వాళ్ళ కుటుంబాల కొరకు ఎప్పుడైనా చేస్తారా? సంఘంలో ఏ కుటుంబంలో బాగోపోయినా సేవకుడికే కలవరం. అర్ధరాత్రి పూట నాకు ఫోన్ వచ్చిందంటే చాలు, అమ్మో ఏడు జరిగిపోయింది సంఘంలో, ఎవరు చచ్చిపోయారో, యాక్సిడెంట్ అయింది. ఒకసారి రాత్రి 3 గంటలకి ప్రయాణం పడుకున్నాను, ఫోన్ వచ్చింది. ఏంటంటే ఏడ్చుకొని ఫోన్ చేస్తున్నాడు కుర్రోడు, యలమంచిల దగ్గర యాక్సిడెంట్ అయిపోయిందండి, ఏడుస్తున్నాడు. ఏడు పాపం, నీకేమైనా జరిగిందా? నాకేం జరగలేదండి, వ్యాన్ అంతా పోయిందండి. వ్యాన్ పోనే, నీకేమైనా అయ్యిందా? ఏం అవ్వలేదు. వెంటనే ప్రెసిడెంట్ గారిని వాళ్ళని తీసుకుని కారుతోటి యలమంచిలు పరిగెట్టాను. దేని కొరకు? చుట్టారు. ఇంకా ఊటీ టూర్ క్యాంప్ లేచిపోయి వెంటనే వెళ్ళి ఊటిన, అయ్యో అక్కడ కుమారుడు ఏమైపోతున్నాడో, ఎంత ఆందోళన చెందుతున్నాడు, ఎంత భయభీతులు అయిపోతున్నాడో. అక్కడ పోలీసులు వచ్చారు, ఏం చేయాలి, మనం వెళ్ళాలి అనుకుని వెళ్తుండగానే గాజువాక సిఈ గారికి రాధాకృష్ణ గారు అని ఒక ఆయన ఫోన్ చేసుకొని వెళ్తున్నామంటే, ఏం పర్వాలేదు, అక్కడ ఏమైంది నాకు ఫోన్ చేయి, నేను వస్తాను అని ఎంతకండి ఎంత ఆతృత? ఎవరి కొరకు? సంఘము కొరకు కాదా? సంఘమును ఇదిగో సౌందర్యవంతులుగా చేయడానికి శిల్పకారులు ఉల్లి పట్టుకున్నప్పుడు ఎన్నో ఆటుపాట్లు, అవమానాలు. మిమ్మల్ని ఏమనరు. ఆ పాస్టర్ ఉన్నాడు మార్చేస్తున్నాడు రా. ఎవరు ఉన్నారు? ఆ పాస్టర్ ఉన్నాడు మార్చే. అందరి చూపులు, అందరి ద్వేషాలు, అందరి పగ ఎవరి మీద? మిమ్మల్ని సౌందర్యవంతులుగా చేయడానికి శిల్పకారులు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 3:10 ఒక శ్రేష్టమైన మాట అంటున్నారు, చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుడు నాకు అనుగ్రహించిన నేను నేర్పరి అయిన ఆ శిల్పకారుని వలె. పౌలు గారు ఏమంటున్నారు? నేను నేర్పరి అయినా, నేర్చుకోకుండా, బోధ నేర్చుకోకుండా, సేవకుల దగ్గర పరిచర్య నేర్చుకోకుండా, బైబిల్ నేర్చుకోకుండా, అనుభవనీయులు అభిషక్తుల దగ్గర నేర్చుకోకుండా నేను రాలేదు. నేర్పరి అయిన శిల్పకారులండి. తండ్రి గారు పాస్టర్ గారు ఈయన ట్రైనింగ్ చేశారు. మేము ఒక దగ్గర ఒక పరిచర్యలో 25 సంవత్సరాలు వద్దనుకోండి, మేము ఒక దగ్గర ఏదో పాస్టర్ గారు మనం పలానా దగ్గర చేసాం, మీకు గుర్తులేదా అని అన్నారు. అవునండి, దేవునికి స్తోత్రం. నేర్పరి అయిన సంఘాన్ని ఎలా కట్టాలో, ఎలా నడిపించాలో అనుభవం లేని వారు కాదు. నేర్పరి అయిన శిల్పకారుని వలె ఒకరోజు మీ వంతు రాబోతుంది. మీరు క్రీస్తు ఎదుట, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని ప్రతి మనిషిని, సంఘంలో ప్రతి మనిషిని
సంపూర్ణులుగా చేసి ఒక రోజు రాబోతుంది, క్రీస్తు ఎదుట మిమ్మలను సేవకులు నిలబెట్టి, ఇదిగోండి ఈ పైడి భీమవరం మా సంఘ బిడ్డలన్నీ మీ ఎదుట నిలబడ్డారండి, సంపూర్ణంగా చేశానండి, నా వంతు పని నేను చేశానండి, వారిని అనుదినము చెక్కానండి, సౌందర్యవంతులుగా చేశానండి, ఇదిగో రాజా నువ్వు మెచ్చుకున్నట్లుగా నీ ఎదుటికి తెచ్చానయ్యా. సంపూర్ణులుగా చేసి సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. అహష్వేరోషు ఎదుటికి ఎస్తేరు వచ్చినట్లుగా ఆమె సౌందర్యాన్ని, అందాన్ని, ఆమె ప్రవర్తనను చూసి రాజుగారు రాణిగా చేసుకున్నట్లుగా ఒకరోజు మీ సౌందర్యాన్ని చూసి రాజు నీ సౌందర్యంను కోరుతూ ఉన్నాడు. ఒలివ మొక్కకున్న సౌందర్యం నీకు ఉండాలి. అలాగూ చేయడానికే దేవుని సేవకులు నేర్పరైన శిల్పకారుని వలె ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఉంది, ఇదిగో ఆయన ఎదుట ఎలాగ నిలబెట్టాలని, కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను అట్టిది ఏదైనను లేకుండా మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టవల్లని వాక్యముతో ఉదక స్థానము చేత పవిత్రపరిచెను. హల్లెలూయా. వాక్యాలు నా హృదయానికి గుచ్చుకోవడం పాటకరిన కాదమ్మా, దేవుని ఎదుట ఒకరోజు నిన్ను నిలబెట్టాలని, మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టాలని సేవకులు ప్రయాసపడుతూ ఉన్నారు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. నేనైతే ఈ రోజు నుండి తీర్మానం చేసుకోండి. ఎవరు ఏమి అనుకుంటారో, నిర్ణయాలు తీసుకుంటారో ఎవరు ఎటువంటి డిడిగేషన్ చేసుకుంటారో నాకు తెలియదు. నా జీవితం నా దేవుని మందిరములో, నా సహవాసములో, నా దైవజనుడు సమక్షములో, ఈ సంఘ సహవాసములో నేనైతే ఒక పచ్చని ఒలీవ మొక్క వలె ఈ రోజు నుండి ఉండడానికి తీర్మానం చేసుకుంటున్నానని ఒక నిర్ణయం తీసుకోనండి. హల్లెలూయా. ఆ ఒలీవ మొక్కకున్న 3 లక్షణాలు. అది నాశనము కాదు. హల్లెలూయా. రెండోది వెలుగునిస్తూనే ఉంటుంది. మూడోది సౌందర్యం, ఒలీవ మొక్క. అందుకు దావీదు ఇలాంటి మొక్కగా నేను ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు మీరు తీర్మానం చేసుకుంటున్నారా? నేను అలాగ ఉండాలనుకుంటున్నాను. తీర్మానం చేసుకున్న వారు లేచి నిలబడండి. ఒకసారి తీర్మానం చేసుకోనండి. అవును ప్రభువా, శోధనే వచ్చినా, ప్రళయమే వచ్చినా, ఆపదే వచ్చినా, కష్టమే వచ్చినా, కన్నీరే కలిగిన, ఆకలే కలిగిన, ప్రభువా నీ సన్నిధిలో నేనైతే పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకోనండి. ఒలీవ మొక్కకున్న లక్షణం ఏంటో తెలుసా? ఎంత ప్రళయం వచ్చినా నాశనము కాదు. అది సంఘములో ఇదిగో చుట్టుపక్కల ఉన్న వారికి, క్రిందున్న వారికి వెలుగునిస్తూ ఉంది. అది సౌందర్యంగా మారుతూ ఉంది. ఈ రాజుని ప్రభుని సౌందర్యమును కోరుతూ ఉన్నాడు. అవును ప్రభువా, నేను నాశనము కాని వ్యక్తిగా భక్తి చేయాలి, ఆత్మీయ జీవితంలో కొనసాగాలి, నా కుటుంబం అలాగుండాలి, నా కుటుంబం నా సంఘములో ఒక దీపం అయిపోవాలి, దీప స్తంభమైన మందిరములో నేను వెలగాలి. దేవాని ఎదుటికి వచ్చినప్పుడు నేను సౌందర్యవంతుడుగా నేను కనిపించాలి. ఈ 3 లక్షణాలు నాకు అనుగ్రహించు ప్రభువా. ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను ప్రభు అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకోనండి. ప్రతి వారు కూడా